హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. చిన్న స్టోరీ ఇది, బుల్లి స్టోరీ. పగలు 3 గంటలకు ప్రార్థన కాలంలో పేతురును యోహానును దేవాలయంకి వెళ్ళిచుండగా ఉంది. అప్పుడు నిర్గమకాండంలో రాస్తారు వాళ్ళు, సాయంకాలంలో గొర్రెపిల్లని నడిపించాలి. పాత నిబంధన రూల్స్ ఏవండి. ధూప సమయం మందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా లోపల ఉంటది. అర్థమైందా? సఖ్యకాలంలో కూడా ఉంటది. ఒక గొర్రెపిల్లను ఉదయం ముందు అర్పించి సాయంకాలం ముందు రెండో దాన్ని అర్పింపవాలి. అప్పుడే మనకి నిబంధన అంటే ఏంటి? ప్రార్థన చేయాలి, ఉదయం సాయంత్రం ధూపం వేయాలి, లేదా బలి అర్పించాలి, పాప పరిహారార్థ బలి చేయాలి. దేవుడు అప్పుడులోనే నియమ నిబంధనలు పెట్టాడు. నువ్వు శారీరకంగా బాగుండడానికి ఫలానివి తినాలి. కొన్ని జంతువులు తినొద్దు, కొన్ని పక్షులు తినొచ్చు, కొన్ని తినకూడదు. మరి ఒకవేళ మనం ఆ మాట అంటే గనక, ఏ మాట అంటే గనక, దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు కదా, మరి ఇందులో కొన్ని తినకూడదంటే ఏంటి? మాట్లాడకూడదనివి ఏమున్నాయి అంటే తినకూడనివి ఏమన్నా ఉంటాయి. స్టార్టింగ్ లో సృష్టి చేసినప్పుడు, భూజంతువులు చేసినప్పుడు పరిశీలించి, స్వభావాన్ని పరిశీలించి పరీక్షించి ఇది మంచిగా ఉండేను అని అన్నది. మంచిదిగా దేవుడు చేశాడు, చెడ్డగా చేయలేదు. క్రూర స్వభావం లేవు, మంచిగా ఉన్నాయి. చంపుకోవడం, ఒకరికొకరిని, ఒక జంతువుని ఒక జంతువు చంపుకోవడం, తర్వాత హేయమైనవి, అపవిత్రమైన జంతువులు, ఇవన్నీ కూడాను ఏర్పరచలేదు అప్పుడు దేవుడు. అన్ని జంతువులు, అన్ని పక్షులు ఆదామవ్వతో పాటు సమస్తమును మంచిదిగా దేవుడు చూశాడు పరీక్షించిన తర్వాత. సరిక నేను క్షుణ్ణంగా పరిశీలించి నీకు అప్పచెప్పాను, నువ్వు కూడా ఏం చేస్తావు? పరిశీలించు. వాటి స్వభావం బట్టి వాటికి నామకరణం చెయ్యి. యేసు నామములో అంటే యేసైన పేరు పెట్టి పిలవగానే, అంతమంది యేసులో ఉన్నా సరే మనకి దేవుడైనటువంటి యేసు నామములో మనం ప్రార్థించిన వెంటనే మనకి కార్యములు జరుగుతాయని మనం విశ్వసిస్తున్నాం. జ్వరం పోతుంది, లేదనుకుంటే మంచి జరుగుతుందనో, లేదనుకుంటే బాధల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా దేవుడి నాకు సాయం చేస్తాడు. యేసయ్యకి ఒక నామము. ప్రభువా నువ్వు ఎవరని చెప్పాలి? మూసి అడుగుతాడు. ఐఎమ్ దట్ ఐఎమ్, ఉన్నవాడును అనువాడు, ఎగ్జిస్టింగ్ నేనే. దేవుడు చెప్తాడు. సో యెహోవా, జెహ్వా, యహ్వా అంటే సో పలకడం అనేది కష్టం. అప్పుడు ఇశ్రాయేలు దేశం నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక, మనం ఇప్పుడు వైజాగ్లో మీరు తొట్లకొండని చూడలేదు కానీ అక్కడ బౌద్ధులకు సంబంధించినటువంటి ధ్యాన మందిరాలు కట్టుకున్నారు 2-3 కొండల మీద కదా. కొండ మీద కొంచెం చెరువు టైప్ చిన్న కాలువ, మన నీళ్ళు నిలబడడానికి పాండ్ టైప్ తవ్వుకున్నారు నిలబడడానికి. అక్కడ వీళ్ళు స్క్రైబర్స్ అంటే శాస్త్రులు ఒక చిన్న వాటర్ని పెట్టుకుని నిల్వ ఉంచుకుని డూప్లికేట్ చేసేవారు, అంటే కాపీలు చేసేవాళ్ళు మన యొక్క ధర్మశాస్త్రాన్ని.
ఎక్కడైతే యెహోవా అని వచ్చిందో, యహ్వే అని నేను ఉచ్చరింపడానికి తగను గనుక నేనేం చేస్తాను, అక్కడికెళ్ళి స్నానం గట్రా చేసి పరిశుద్ధపరుచుకుని వచ్చి ఆ యెహోవా అని అక్షరం రాసేవాళ్ళట. ఈవెన్ మనం చూసి రాసినప్పుడు కూడా ఆ శాస్త్రులు అంత నిష్ఠగా దేవుని భయంతో భయభక్తులతో రాశారు ఆ పేరుని. సో నేను సృష్టి అంతా సృష్టించి ఆకాశ పక్షుల్ని, భూమి మీద ఉన్నటువంటి పురుగుల్ని, జంతువులన్నీ చేసి నీకు అప్పచెప్పాను ఆదాము, నువ్వేం చేస్తావు, వాటిని ఇంకొకసారి పరిశీలించి పరిశోధించి వాటి స్వభావం ప్రకారం నువ్వు ఒక పేరు పెట్టి నామకరణం చేయి, వాటిని స్టడీ చేయని. సో ఇప్పుడు ఆదాము పెట్టిన పేర్లు ఫిక్స్ అయిపోయి దేవుడు మంచిగా చూశాడు, ఆదాము వాటితో పాటు ఉన్నాడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము, సృష్టికి డ్యామేజ్ అయిపోయింది. వాతావరణ మార్పు జరిగిపోయి జంతువుల్లోని క్రూర స్వభావం ఏర్పడిపోయింది, భూమి సారం ఇవ్వకుండా పోయింది, అన్ని మార్పులు చేర్పులు అయిపోయి. సో ఇవి జరిగాయి గనక నువ్వేం చేస్తావు, నువ్వు ఇంతకు ముందులాగా దేవుడు అన్ని మంచి చేశాడు కాబట్టి నువ్వన్నీ తినేసావు అనుకో, నీ శరీరం సహకరించదు. కనుక నేనేం చేస్తాను, పాపంలోని నువ్వు పడిపోయావు కాబట్టి నీ వలన శపింపబడింది భూమి, సృష్టి శపింపబడింది. ఎవరి వలన? ఆదాము వలన. సో నేను ఎంతో కష్టపడి చేసిన ఈ సృష్టి ఎవరి గురించి చేశాను? నీ గురించి చేశాను. అవి నన్ను వెక్కిరించేటట్టు ఉన్నాయి. ఇప్పుడు దేవా నువ్వే ఆదాము గురించి చేసావు, అవ్వ గురించి చేసావు, ఇప్పుడు నీ మాట వినకుండా విధేయులు అయిపోయారు. ఇవన్నీ నేను చూసినప్పుడు దేనికి ఇంత మంచి ఆకాశం, దేనికి విగ్రహాలు, దేనికి ఈ పక్షులు, ఈ అందం, సృష్టి, ఈ యానిమల్స్, ఈ యానిమల్ కింగ్డమ్, వాటర్ కింగ్డమ్, తర్వాత ఇవన్నీ చూసి దేవుడికి పశ్చాత్తం అయిపోయి ఆదామును బట్టి వాటన్నిటినీ కూడా కోపం వచ్చింది. ఇంత నేను చేశానే కదా, ఎంత చేశాను. ఒక కష్టపడి ఒక పెయింటింగ్ సంవత్సరం పాటు వేసి రకరకాల రంగులు దిద్ది అందంగా తీర్చిదిద్ది నేను ఈ పెయింటింగ్ ని సంవత్సరం పాటు కష్టపడి నా ప్రేమను వ్యక్తపరచడానికి నీకు ఇస్తున్నాను అని ఇచ్చినప్పుడు బోడి పెయింట్ నేను ఇంకేదో తెస్తావు అనుకున్నాను, నాకు ఇంకేదో కావాలనిపించింది, నువ్వు సంవత్సరం పాటు గీకితే ఏంటి, సంవత్సరం పాటు రంగులు అదితే ఏంటి, ఐ డోంట్ లైక్ ఇట్ అని నువ్వు విసిరిస్తావనికి ఎలా ఉంటుంది? ఆ పెయింటింగ్ ని మన కాళ్ళతో మనమే తొక్కుతాం, అవునా? అంటే ఒక మనిషి దగ్గర ఒక వస్తువు వాల్యూ లేనప్పుడు అది మనకి ఎందుకు అనిపిస్తుంది? అవునా? నేను దాచుకుని ఏడ్ చేస్తాను, అట్లని కోపం వస్తుంది. నేను అతిగా ప్రేమించిన ఆదాము అవ్వలకి నేను ఈ యొక్క సృష్టి ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని మనం ఒకసారి మేడ మీదకి వెళ్ళి నక్షత్రాలు చూసినప్పుడు, పైన ఉన్నటువంటి ఖగోళాన్ని మనం పరిశీలించినప్పుడు, నిశ్చితంగా దాని గురించి చదువుతున్నప్పుడు దేవుని యొక్క పారమైన జ్ఞానం, మనిషి గురించి ఎంత చేశాడా. చంద్రుడు గీత దాటలేదు, సూర్యుడు గీత దాటలేదు, మనిషి గురించి వస్తున్నాడు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, సముద్రం అలలు దాటలేదు, నదులు పారుతూనే ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి సృష్టి నేను చేస్తే ఆదాం ఏం చేశాడు? అవిధేయుడైపోయాడు. కనుక నేను ఈ సృష్టిని నేను కూడా ఇష్టపడట్లేదు, శపించేసాడు దేవుడు ఆదాంతో. సో అప్పుడు ఏమైంది? శాపానికి గురి కాబడినటువంటి జంతువులు కొన్ని ఉన్నాయి. ఆ జంతువులు నువ్వు తినొద్దు, కొన్ని నేను లిస్ట్ చెప్తున్నాను రాసుకో అని దేవుడు లేవికాండంలో చెప్పాడు. పక్షులు తినద్దు, అలా తినద్దు, ఇవి తినద్దు.
నువ్వేం చేయాలి? నువ్వు శరీరానికి ఏదైతే అవసరం ఉందో, నువ్వు ఆరోగ్యమైనటువంటి సూత్రాలు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ నేను చెప్తున్నా, మీరు రాసుకోనండి. అపవిత్రం వండుకోకుండా ఏం చేయాలి, లేదంటే పవిత్రమైన జంతువులే తినాలి, లేదంటే డెక్కల వీడిని తినవచ్చా, డెక్కల వేడవనివి తినవచ్చా, అవన్నీ కూడాను బైబిల్లోని ప్రస్తావించి దేవుడు రాస్తూ వస్తూ, నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఉదయకాలంలో ప్రార్థన చేయి, సాయంత్రకాలం ప్రార్థన చేయి, నైవేద్యం అర్పించు, లేదా ధూపం అర్పించు, లేదంటే బలులు అర్పించు, ఇవన్నీ చెప్తా వచ్చాడు దేవికణం అంతా. ఎందుకు నువ్వు ఎడమకి కుడికి తొలగిపోకుండా ఉంటావు నువ్వు అలా కనుక చేస్తే? నీ ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది, నీ కుటుంబ వ్యవస్థ బాగుంటుందిరా నాయన. నీ యొక్క శరీరాన్ని మనం ఎంతైతే సంరక్షించుకోవాలో నీ ఆత్మీయ స్థితిని కూడా అంత సంరక్షించుకోవాలి అని చెప్పాడు దేవుడే సాక్షాత్తు ధర్మశాస్త్ర గ్రంథంలో లిఖించాడు. అలాగే మనం చేయగలిగితే ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం నేను వాళ్ళ నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పినట్టు చేయగలిగితే, అసలు దేశంలోని అణుబాంబులు ఎందుకు తయారు చేస్తాం మనం? మిసైల్స్ ఎందుకు చేస్తాం? గన్నలు ఎందుకు? తుపాకీలు ఎందుకు? మిలిటరీ వ్యవస్థ ఎందుకు? కోటాను కోట్ల డబ్బులు ఈ దానికి ఎందుకు? యుద్ధాలకు స్టార్టింగ్ నుంచి అవ్వలేదు. తిరుగుబాటు అనేటువంటిది దేవుడు ప్రేమించి, నువ్వు నా సభాపర్వతం మీద నా సముఖమంది ఉండు, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు వచ్చావు కదా, నిన్ను అంతగా హెచ్చించాను, అందంగా చేశాను, జ్ఞానవంతుడిగా చేశాను, ఆయనను నా స్థానం కావాలని కోరుకున్నావు లూసిఫరు. తిరుగుబాటు అయింది, యుద్ధం అయింది. పరలోకంలో జరిగినటువంటి యుద్ధం ఈ రోజుకి కూడా యుద్ధాలు అవుతూనే ఉన్నాయి. ప్రతి దేశానికి సమస్య, ప్రతి దేశానికి బోర్డర్ తగాదాలి, ప్రతి దేశానికి వేరే దేశం నుంచి కొంత భూమి లాగేసుకుందామని ఇదే గొడవలు, ఇదే బాధలు. పగలు 3 గంటల ప్రార్థన కాలమున పేతురును యోహానును ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, ధ్యానం చేయడానికి. వాళ్ళు మనం కూడాను పడిపోతున్నా లేస్తున్నా శారీరకంగా, ప్రభు మేము సాయంత్రం పాటు కూడుకుంటున్నాం, మమ్మల్ని నీ యొక్క ప్రార్థనలో నీ యొక్క జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి అని నిద్ర వస్తున్నా, నిద్రపోయిన లోపల నిద్రపోయినా, కళ్ళు ఎర్రగైపోయినా ఓపికగా విని ఇంకా దేవుని విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి మీరు. యాక్చువల్గా నేను ఇప్పుడు బోలెడు సార్లు ఈ విషయం చెప్పుంటాను, మా వాళ్ళకి చెప్పుంటాను, మీ ఎదుట అందరికీ కూడా చెప్పాను. స్కూల్ పిల్లలు రాత్రి 9కి 10కి 10:30కి 11కి ఉండడం కష్టం. మీరు స్కూల్కి వెళ్ళి నడుచుకుని వచ్చి మళ్ళీ అన్ని ఆటలాడి ఇక్కడికి వచ్చి వంటలు చేసుకుని మళ్ళీ ప్రార్థనలో కూర్చోవడం అనేది, నేను అరుస్తాను కూర్చుని మీ మీద, నిద్రపోయారు, అల్లదిపోయారు, ఆవు అని. కానీ ఓవరాల్గా అన్ని విధాలుగా ఆలోచిస్తే స్కూల్ పిల్లలు మీరు కొంత అర్థం అవ్వకపోవచ్చు సబ్జెక్ట్, అయినప్పటికీ కూడా భయంతో భక్తితో దేవుని యొక్క విషయాలు మీరు నేర్చుకోవాలని మీరు కూర్చునే విధానం బట్టి దేవుడు రాబోయే కాలంలో దాని రిజల్ట్ అంటే మీకు అభివృద్ధి, ఆశీర్వాదం మీకు కలుగు చేస్తాడు. దేనా పూతులు పట్టు పిల్లలందరినీ గ్యాదర్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలను చెల్లెలను దుప్పట్లు కప్పుకుని ఉన్నారు పిల్లలు, చిన్న చిన్నోళ్ళు పాటలు పాడారు, మనం విన్నాం, వీడియోలు చూసాం. ఆ చిన్న సీడ్, చిన్న విత్తనం దేవుడు వేసినప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి అంటు కట్టి లేదా నీళ్లు పోసి నారు నాటి పైకి తెచ్చేది ఎవరు? బాధ్యత పరిశుద్ధాత్మది. అది రాబోయే కాలంలో అది మేము పడిపోతాం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి కొంచెం శారీరకమైన బలహీనతలు, కళ్ళు గిళ్ళు, మన ముక్కు నోరు, మన మాట లేని పరిస్థితి వచ్చినప్పుడు, లోకంలో పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, సహవాసంలో ఉండి కూడాను లేవలేని పరిస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా దేవుడు వదిలేయడను. ఎందుకు? కొంతకాలం ముందు ఈ కాలం అంతా కూడా మీరు దేవుని గురించి మీరు ఆలోచిస్తూ
ప్రభువా నా హృదయాన్ని తెరవండి, అందులో విత్తనాలు నాటే పరిస్థితికి వచ్చాం, ఫలిభరితంగా చేయండి మనం ప్రార్థిస్తున్నాం. ఈ రోజు మనం నిన్న మొన్న చిన్న చిన్న బుల్లి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు నాటాం, 2 స్ట్రాబెర్రీ నాటాం. ఏం ఒక్క రోజులో రేపటికల్లా కాయలు వచ్చేస్తాయి ఏంటి? రావు కదా, ఎప్పుడు రావు, ఎక్కడే జరగదు. అలాగే దేవుడు ఈ విత్తువాడి యొక్క వాక్యం, అంటే విత్తువాడి విత్తనాలంటే వాక్యము, నా ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ విత్తనాలు వేసేటువంటి పరిస్థితులు దేవుడు మనకు బాధ్యత అర్పించినప్పుడు వేస్తుంటే, అవి మీలాంటి పిల్లలు కానీ విన్న వాళ్ళ యొక్క హృదయాల్లో నాటుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అభివృద్ధి చేయడానికి చూస్తాడు. సైతాన్ని కూడా పక్కనే ఉంటాడు తీసుకెళ్ళిపోవడానికి. ఈ రోజు విన్నది ఈ రోజే ఎత్తుకెళ్ళిపోవడానికి కదా. అటువంటివి జరగకుండా మీ హృదయంలో దేవుడు ఆసక్తిని కల్పించాలని, విన్న వాళ్ళకి కూడా అది జరగాలని కోరిక. పుట్టినది మొదలుకొని 2వ వచనం, అపోస్తల కార్యము 3వ అధ్యాయం 2వ వచనంలో, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకుడు కొందరు పెద్దమ్మ వాడిని శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చారు. ఈ దేవాలయపు ద్వారాలు 12 ద్వారాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు కాదు, ప్రకటనకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఒక ద్వారము అందులోని, సో అది శృంగారం అనేటువంటి శృంగారం అను ద్వారం అని పెట్టారు. బ్యూటిఫుల్, యాక్చువల్గా బ్యూటిఫుల్ ని శృంగారము అని పేరు పెట్టారు మన ట్రాన్స్లేటర్స్. కొంచెం కల్తీ అయిపోయింది ఆ పదం, కాబట్టి మనం అందమైన దేవాలయపు ద్వారం అని మనం చదివితే కనుక ప్రతిదినము. ఇప్పుడు చాలా మంది కుంటోళ్ళని లేదనుకుంటే బాగలేని వాళ్ళని నిజంగానే వాళ్ళు ఒక స్థలంలో ఉంచి వెళ్ళిపోతారు ఈ రోజుకి కూడా. వాడు అడుక్కున్నాడు, ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఉన్నారు, సినిమా పాటలు పాడతారు మ్యూజిక్ పెట్టుకుని, వాళ్ళందరినీ ఒకటి తెస్తాడు, పెడతాడు, పాటేస్తాడు, నైట్ తీసుకెళ్ళిపోతాడు. సో వాళ్ళ పని ఏంటంటే పాటలు పాడేయాలి, డబ్బులు అడుక్కోవాలి, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ కొంచెం అభివృద్ధి, లేదంటే వీళ్ళందరికీ ఫుడ్ కావాలి కాబట్టి. సో అలాగే ఆ టైంలో పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడు ఉన్నాడు. ఆడు దేవాలయంలోనికి వెళ్ళి వచ్చేవారిని అడగడానికి ఒక గేట్ దగ్గర ఉంచారనమాట, వాళ్ళకి సంబంధించిన చుట్టాలు కానీ అలాంటి వాళ్ళు కానీ. భిక్షం అడుక్కునేవాడు. 3వ వచనం, పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూచి పేతురు యోహాను ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? 1వ వచనంలోని రాసిన ప్రకారం ప్రార్థన కాలమున పగలు 3 గంటలకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు పేతురుని యోహాను. వాడు చూశాడు, వీడి పని ఏంటి? అడుక్కునేటువంటి పని. అయ్యా భిక్షం వేయండి, ధర్మం చేయండి బాబయ్య అని, అదే పని కదా. నేను కుంటివాడు, పుట్టినది కుంటివాడు కాబట్టి కుంటివాడు మరీ ఘోరంగా ఉన్నట్టున్నాడు, జాలి కలుగుతుంది ఎవరికైనా సరే. 4వ వచనం, పేతురుని యోహాను వాడిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. తీక్షణంగా నువ్వు చూడు బాబు మా చుట్టూ. అర్థమైందా? తేరి చూసి వాడు వారి ఏమైనా దొరుకునేమి కనిపెట్టచ్చు, వారి ఎందు లక్ష్యం ఉంచాడు. నువ్వు నా వైపు చూడు. ఆ మాట అంటే కనుక, అంటే తీక్షణంగా లుక్ అప్ అనస్, మా వైపు చూడు. నువ్వు ఇటు అటు చూసి తీక్షణంగా చూడు. మనం కూడా బోల్డెన్ విషయాల్లో, అంటే ఈ సబ్జెక్టు డివేట్ అయిపోకుండా మనం ఆలోచిద్దాం. ఒక మాట, ఎన్ని వైపులు చూస్తాం మనం? అన్ని వైపులు చూస్తాం మన సాయం గురించి. లేదా ఎన్నో డినామినేషన్స్ చర్చెస్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడుండే పరిస్థితుల్లోని ఒక విధంగా అది రాంగ్ రైటో తెలియదు, కానీ మనం స్టిక్ అయి ఉండాలా? అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఒక సంఘంకి, ఒక మృతమైనటువంటి సంఘం కింద ఏర్పడి మనం ఆత్మలోని బలపరచలేనటువంటి సంఘానికి మనం వెళ్ళాలా? లేదు
దీన్ని విడిచిపెట్టి వేరే సంఘంకి వెళ్ళి మన ఆత్మని వెలిగించుకోవాలా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ మనం మారిపోయి అన్ని సంఘాలు అలాగే ఉన్నాయి కదా, మనం మారాల్సిన అవసరమే ఉందని అంటాం. ఒకవేళ వెళ్ళలేదు అనుకుంటే మన ఆత్మీయ స్థితి డౌన్ అయిపోయేటట్టు కాంప్రమైజ్ ఎందుకు కావాలి? నువ్వేమీ ఆశించినప్పుడు ఆ సంఘం నుంచి ఇంకొక క్వశ్చన్ మార్క్. అందుకని ఈ కాలంలో మనం ప్రతిదీ కన్ఫ్యూజన్ అయిపోయి కల్తీ అయిపోయి పాస్టర్స్ అవని, సంఘాలు డేకన్ మెంబర్స్ అవని, చర్చ్ యొక్క గవర్నింగ్ బాడీ మెంబర్స్ అవని, చర్చ్ నడిపించేటువంటి నాయకత్వం అవని ఏంటవుతున్నాయి, మాకేమైనా వస్తాదేమోనని తీక్షణంగా ఇటు చూస్తున్నారు. చాలా చర్చెస్ నేను చూశాను. ఎందుకంటే డినామినేషన్స్ బాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, బైబిల్ మిషన్స్ కానీ దగ్గరుండి చూసి నేను పెద్ద పెద్ద సంస్థలు ఇవి. సింగపూర్లో ఉండేటప్పుడు మెథడిస్ట్ చర్చ్ గ్రూప్కి వెళ్లాల్సి వచ్చేది నేను. ప్రపంచంలో పెద్ద చర్చెస్ ఇవి. పెంతెకోస్తల్ చర్చ్ మోడల్కి వెళ్లాల్సి వచ్చింది కొంతకాలం. రీజన్ నేను ఉండే ఏరియాలో అవే ఉండేవి కాబట్టి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఉండేటువంటి చర్చెస్ లో కొన్ని నాయకత్వానికి ఏం అవసరం అవుతుంది చూడాల్సి వస్తుంది. కాబట్టి మాకు పాంప్లెట్స్ ప్రింటింగ్ చేస్తే మాకు అందులో కమిషన్ వస్తుంది కదా, భోజనాలు అరేంజ్ చేస్తాం అందులో మాకు కమిషన్ వస్తుందేమో, మాకు సంఘాన్ని వాడేసుకోవాలి, సంఘంకి వచ్చిన డబ్బులు వాడేసుకోవాలి. ఇదే కళ్ళం. అటు చూడడం ఇటు చూడడం. రే బాబు, మీరు తీక్షణంగా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడండి. మీరు ఇటు అటు చూడదు. ఎవరి వైపు నుంచి దొరుకుతుంది? దేవుడి వైపు నుంచి. ఇటు అటు కాదు, పరిగెత్తద్దు. ఇటు ఆడి వైపు గురించి హెల్పడడం, వీడి వైపు అరుచుకోవడం, బాబయ్య మాకు భిక్షమే, బాబయ్య భక్షమే అడుక్కునే బ్రతుకులాగా అయిపోయి చర్చెస్ లో ఎంతో మంది నాయకుల కింద ఉండి డబ్బులుండి కూడా ఇంకేదో చూడాల్సిన అవసరం. దేవుడి వైపు చూడకుండా, సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా సమయం అంతా వీళ్ళు తినేస్తారు. ఆఖరికి 20 నిమిషాలు మీరు కనుక క్లోజ్ అయిపోతే విశ్వాసులు కోపం వచ్చేస్తారని పాస్టర్ గారికి చెవిలో చెప్తారు. గబగబా 20 నిమిషాలను ప్రసంగం ముగించేయాలి. వీళ్ళంతా తినేస్తారు, 2 గంటలు తినేస్తారు. వాళ్ళకి వాళ్ళు మెప్పు గురించి, వాళ్ళకి వాళ్ళు డబ్బాలు కొట్టుకుని, వాళ్ళ కేకులు వాళ్ళు తిని, వాళ్ళ ఊరోళ్ళ డబ్బులంతా చర్చ్ డబ్బుల గురించి ఆశించి ఇటు తలలు తిప్పుకుంటా ఏం చేస్తున్నారు? అటు ఇటు చూస్తున్నారు. పేతురు యోహాన్ అంటాడు, మీరు నా వైపు చూడండి, లుక్ అపాన్ us, నా వైపు చూడు, మా తట్టు చూడు, నువ్వు ఇటు చూడొద్దు. వాడు ఇంకా మరి ఇంకా చూస్తాను, అమ్మ నాయన ఇంకేమైనా దొరికేస్తుందేమోనని వీళ్ళ దగ్గర. అప్పుడు ఆలోచన అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగిదని నీకు ఇచ్చిచున్నాను. మా దగ్గర నువ్వు తీక్షణంగా చూసేస్తున్నావు, డబ్బులు కాదు, చిల్లర కాయిన్ల గురించి కాదు, మా దగ్గర చూడు, తీక్షణంగా చూడు, అటు ఇటు చూడకు. నేను చేతి నుంచి ఉంగరం తీసి నీకు ఇచ్చేస్తాను, మెడలో ఆరం తీసి ఇచ్చేస్తాం అనుకుంటున్నావేమో. బంగారం వెండి మా దగ్గర లేవు బాబు. నీకేముంది నా దగ్గర? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పారు. పేతురు యోహాను ఏం చేశారు? అతనికి ఆదాయం పోగొచ్చారు తపాలను. ఏం పోయింది? రోజును ఒక 500-1000 వచ్చేటువంటి బాబయ్య నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలి, కడుపు పట్టుకోవడం ఆకలి. రోడ్డు మీద కొంతమంది బాగుంటుంది, మేకప్ వేసుకుంటారు, పెన్నులు కట్ట పట్టుకుంటారు, పొట్ట పట్టుకుంటారు. నువ్వు ఎన్నిసార్లు 100 సార్లు అటే రోడ్డు మీద తిరుగు, ఆడి కడుపు పట్టుకుని ఉంటాడు. ఆడికి ఎప్పుడు కడుపు నిండదు. ఆకలి. నువ్వు 100 రూపాయలు ఇవ్వు, ఆడికి ఆకలి. 500 ఇవ్వు, ఆకలి. సాయంత్రం దిగిపోతాడు, మేకప్ తీసేస్తాడు, హ్యాపీగా క్వార్టర్ మంది తాగి బిర్యానీ తిని పడుకుంటాడు. అంతే మరి, నేను కళ్ళారా చూసింది ఇవి. ఏంటి పోగొట్టేశారు పేతురు యోహానులో? అది ఆదాయం పోయింది. నేను గనక నిన్ను అడిగానా బాబు,
నా కుంటితనం నాకు బాగుంది కదా అడుక్కోవడానికి. అసలు ఆయన దింపినోళ్ళు పేతురు యోహాను దొరికితే కొట్టుండేవాళ్ళు. మా కుటుంబం మొత్తం హ్యాపీగా గడుస్తుంది అనుకుంటే ఈడి బాబాయ్ అనబట్టారండి. ఇప్పుడు ఈడి కాళ్ళు చేతులు వచ్చాయి. మా పరిస్థితి ఏంటైపోవాలి? మా పరిస్థితి కుటుంబాన్ని ఈడి రక్షిస్తున్నాడు బాబు. నువ్వు చూస్తే ఈ కుంటోని లేపేసావు ఎలాగ నాయన? గొడవ అయిపోతాయి. ఆ మాత్రం ఈ మాత్రం ఇటు నుంచి అటు నుంచి నేను అడుక్కుని నేను కుంటివాడిగానే ఉండిపోయి నా కుటుంబాన్ని లేదంటే నా ఇంకొకరికి ఉపయోగపడేటట్టున్నాను, లేదా నాకు ఉపయోగపడేటట్టు నేను చేసుకుంటున్నాను. ఏ స్థితిలో? కుంటి స్థితిలో. పుట్టినది మొదలుకొని నాకు దానికి సెట్ అయిపోయింది. నా బాడీ, నా కంప్లీట్ సెట్ అయిపోయి, నా ఆలోచనలు సెట్ అయిపోయి, నేను నా కుంటితనాన్ని బాగుపరుచుకోవాలనేటువంటి స్థితిలో నేను లేను. ఎవరున్నారు కనుక అక్కడ? అడిగినోడే లేడు. యేసుక్రీస్తు గురించి పట్టించుకోలేదు ఆ కుంటోడు. ఎన్నిసార్లు దేవాలయంకి వెళ్ళి వచ్చుంటాడు, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చుంటాడు. యేసుక్రీస్తు గురించి ఎన్నిసార్లు విని ఉంటాడు. ఒకడు ఇంతకు ముందు స్టోరీ చెప్పిన ప్రకారం అరిశాడు గట్టిగా, నజరేయుడా యేసయ్యా రక్షించుము రక్షించు. అందరూ చిన్నప్పుడే ఆగరా నోరు మీద యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడు. దేందుకు అరుస్తున్నావు? నేను బాగుపడాలనుకుంటున్నాను. లేగు 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 నడిచి. ఏం వినుండడేంటి కుంటోడు? వినుంటాడు కదా. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు దేవాలయంకి వచ్చి వెళ్ళి శిష్యులు వెళ్ళి వచ్చి ఏటియాడు. యేసుక్రీస్తు అంటే బాబు సృష్టికర్త, దేవుని కుమారుడు. ఏ జబ్బు చచ్చిపోయిన లేపేశాడు. అయితే నా కుంటితనం పోద్దేమో అనుకున్నాడా? అరే నువ్వు నోరు ఎత్తిస్తే నీకు మరి 2 కాళ్ళు ఎరగదీసి చేతులు కూడా ఎరగదీసేస్తాం రా. నీ పని ఏంటి? అడుక్కోవడమే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారనమాట. నేను మీకు దేవాలయం శృంగార బ్యూటిఫుల్ గేట్ దగ్గర నేను పెడతాం, నువ్వేం చెయ్యాలి? బాబయ్యా ధర్మం బాబయ్యా నానాలంతే. ఏసయ్యా అన్నావా నీ కాళ్ళు ఏం చేస్తాను? ఆల్రెడీ కుంటోడి వైపు చేతులు ఎరగొట్టేస్తాం. ఆడి పని బాబయ్యతోని జీవితం అయిపోవాల్సిందే. దేవుడి కరుణించి యేసుక్రీస్తు వెళ్ళిపోయినా సరే దేవుడు మళ్ళీ అవకాశం కలిగించాడు పేతురు యోహాను ద్వారా. మనకు కూడా దాటిపోతుంటాం అవకాశం వెంబడి అవకాశం. మిస్టేక్స్ అయిపోయి ఏదో పరిస్థితుల్లో మనకి కలిగినటువంటి అవకాశం దూరం అయిపోతాం. మనదో వాళ్ళదో ఎవరిదో. నర్సమ్మ వచ్చింది, నేర్చుకోకుండా వెళ్ళిపోయింది. అవకాశం వచ్చినప్పటికీ పోగొట్టుకుంది. 2సారి, 3సారి, 4సారి. సో మనం బుద్ధిహీనతలాగా లేకుండా ప్రభువా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను కుట్టు నేర్చుకుంటాను, చదువుకుంటాను అని అనకపోతే గనక సైతన్యం చెప్తాడు, లాలమ్మ లాలి లాలి అమ్మ లాలి. ఏటో సార్ నాకు నిద్ర అండి, ఉదయం పడుకుంటే మధ్యాహ్నం తినబుద్ధే అయ్యదు. ఎందుకు తినబుద్ధి? నిద్ర అలాగా మంచిగా బెడ్షీట్ కప్పుకుని పడుకుంటే లావు బెడ్షీట్, సాయంత్రం లెగుస్తాం. పుట్టి ఎక్కడ వస్తుంది, చదువు ఎక్కడ వస్తుంది కదా. నాకు భయం సార్, నేను మాట్లాడలేను. ఎప్పుడు వస్తుంది నోటి నుంచి? అవకాశం దేవుడు కల్పించినప్పుడు ఏం చేయాలంట? నేర్చుకోవడానికి చూడాలి. 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు చేయనటువంటి అద్భుత కార్యం లేవు. మారుమోగిపోయింది చుట్టుపక్కల దేశంలో, గడగడగడలాడిపోయి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ అయిపోయారు. ఈ కుంటోడు తప్పించి. ఈ కుంటోడు పుట్టినది మొదలు కుంటోవాడు అందరూ నడిచేస్తున్నారు. కుంటివాళ్ళు నడుస్తున్నారు. 12 సంవత్సరాల రక్తస్రావం నడిచేస్తుంది. చచ్చిపోయిన లేచిపోతున్నారు. మంచం మీద నుంచి పైనుంచి యేసుక్రీస్తున్నప్పుడు దింపారు. ఆడు లేచిపోయి పక్షం వేయగలవాడు. నేనెందుకు లేవకూడదు? నా కుటుంబీకులు నాకు అంటే ఏముంది? నన్ను దించినోడు నా విషయంలో స్వార్థపూరితులు అయి ఉన్నారు. నేను కుంటోడి కిందనే ఉండాలని చూస్తున్నారు. నేను
బాగుపడతాను. నా ఇంట్లో వాళ్ళు నా వల్ల లబ్ధి పొందాలనుకుంటున్నారు. నువ్వు పని చెయ్యి, కొండపోటుకి వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చేయాలి, నేను చదువుకోవాలి, నేను కుట్టాలి, నేను నలుగురికి ఉపాధి కల్పించాలి, మరి నలుగురు నేను చేరదీయాలి, నా ఊరు నేను బాగుపరచాలి, నా కుటుంబం నేను బాగుపరచాలి. నా వల్ల కాదు నేను అలాగా. నేను ఇదే స్థితిలో ఉండిపోవడానికి. ఏమిటో సార్, నాకు దొరికినోడు కొండపోడు అంటాడు, నా మైండ్ అంతా కొండపోడే, నేను పెళ్లి చేసుకున్నా కొండపోడే, చదివిన కొండపోడే, ఇదే మైండ్ సెట్. ఏం చేస్తాం, ఎలాగైనా ఆడు వచ్చినాడు 5 పిల్లల్ని ఎలాగా కంటాడు, 3 నాస్టలు తోసిన ఇద్దరు నేను కొండపోడు కొంచుకుని, వీళ్ళ పిల్లలు అదే గది. వినలేకపోతున్నాం, కొండపోడో కొండపోడో కొండపోడు. వీడు ఇంటర్మీడియట్ చదువుతాడు, కొండపోటుకి వెళ్ళిపోతాడు, డిగ్రీ చదువుతాడు, కొండపోటుకి వెళ్తాడు. ఎందుకు ప్రభువా, నా స్థితిలో నుంచి మార్చు మార్చు అని మనం అడగకపోతే మన కుంటితనం మనకి నచ్చేస్తుంది. నువ్వు నచ్చకపోయిన పక్కనున్నోడు ఒప్పుకోడు. నువ్వు ఎలా బాగుపడిపోతావో దెబ్బేయాలని ఒకటేస్తాడు. ఏం చేస్తావు ఎంతవరకు నువ్వు? ఓ నిన్న మొన్నటి వరకు మాతో పోటీ ఉన్నావు, ప్యాకెట్ ఆడుతున్నావు, మందు తాగుతున్నావు, ఈ రోజు మారిపోయి మా ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటావరా? ఆదివారం కనీసం సాయంత్రం చూడు, క్వార్టర్ హాఫ్ వేయాలి, 4 ప్యాకెట్లు వేయాలి, 4 బస్తాలు వేద్దాం, పీకండి రెంటా బిర్యానీ తెచ్చాను, 4 పీకుతుంది, వద్దన్నా వేసుకుంటా. నేనున్న స్థితిలో నన్ను ఉంచేది ప్రభు అని నువ్వు అనకపోతే, నోటికి వెళ్తున్నా 3.5 సంవత్సరాలుగా, సరే నీ వాళ్ళ వల్ల నువ్వు నోరు నొక్కి పడిపోయి నువ్వు అరవలేకపోయావేమో, ఆడిలాగా ఈడిలాగా తీక్షణంగా చూడు అనుకుంటే ఇంకా వీడికి బుర్ర లేదు, ఇంకా బంగారం వీడు. పేతురు యోహాను పవర్ఫుల్ శిష్యులాళ్ళు, సంఘానికి హెడ్ అయిపోయాడు పేతురు, దేవునికి ప్రియమైన శిష్యుడు పేతురు యోహాను. నేను గుర్తెరిగాను మిమ్మల్ని, యేసుక్రీస్తు దగ్గర నేనేం చేశాను, నేను అడగలేకపోయాను శిష్యులు, కనీసం మీరైనా తీక్షణంగా చూడు. మేమెవరమి, దేవుని సముఖంలో యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి శిష్యులు. తీక్షణంగా చూడు. నువ్వు డబ్బుల గురించి, బంగారం గురించి ఆలోచించే ఆ మైండ్లో నువ్వు ఉండకో. నీకేంటి కావాలి, నీ ఉండే స్థితి మారాలి. ప్రభువా, నా స్థితి మార్చండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను, వెంటనే వాని పాదముల చీలమండలం బలము పొందినని ఉంది. నీ స్థితి నుంచి నేను లేపుతాను. ఏ స్థితిలో ఉండిపోయావు, ఏ స్థితిలో పడిపోయావు, ఆలోచనలో పడిపోయావా, శారీరకంగా పడిపోయావా, ప్రార్థనలో పడిపోయావా, ఆసక్తి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావా, అటువంటి పరిస్థితుల నుంచి నేనేం చేస్తాను, నిన్ను లేపుతాను. నా వైపు తీక్షణంగా చూడు. దేవుని యొక్క సముఖంలో ఉండి నేనేం చేస్తాను, లేవనెత్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు నిలబడడం దవేలమని లేపేశారంతే. పుట్టుకతో ఉన్నటువంటివి ఏమైనా సరే అనవసరం దేవుడికి. నువ్వు నిన్న పడిపోయి ఈ రోజు హీలింగ్కి వచ్చినా, నెల ముందు కాలు పడిపోయి నువ్వు వచ్చిన, పక్షవాతం వచ్చి నువ్వు వచ్చిన, చిన్నప్పటి నుంచి కాలు పని చేయకుండా నువ్వు వచ్చిన, దేవుడికి స్వస్థత గురించి నువ్వు అడిగేవు అంటే గనక దేవుడు అది చేస్తాడు. పాదంలో చీలమండలంలోనూ ఏమయ్యాయి, బలము పొందాను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచేశాడు. నడుచుచు గొంతులు వేచి దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళిపోయాడు. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయింది, వాడు స్థుతించిన ప్రజలందరూ చూశారట. 10వ వచనం, శృంగారం అనే దేవాలయం ద్వారా ఉన్నంత భిక్షమాడు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయముతో నిండి పరవశులైపోయారు. ఈ నిన్నటి వరకు బ్రోకరోడు కదా, తిరిగిపోతు కదా, ఈ అమ్మాయి ఇలాంటిది కదా, ఎక్కడ చూసినా ఈ అమ్మాయి, అక్కడ చూసినా ఎక్కడ అమ్మాయి, కానీ ఈ రోజు బైబిల్ పట్టుకుని ఏమైంది, మారిపోయింది. నిన్నటి వరకు దేవుడు ముట్టి లేపినంత వరకు ఊరు జనాలందరూ మేము చెప్పామండి, యేసుక్రీస్తు వస్తున్నాడు, అరే అడగరా నోరు తెరిచి అన్న, వినలేదు.
ప్రతిరోజు వాళ్ళు వచ్చి మోసుకుని ఇక పడేసేవాళ్ళు. ఒక చిన్న బొచ్చు ఇచ్చేవాళ్ళు, బ్రెడ్ ముక్క పడేసేవాళ్ళు. వాడు అడుక్కోవడం, సాయంత్రం డబ్బులు తీసుకుని ఇన్ని తీసుకెళ్ళిపోవడం. చెప్పాం, అదే యేసుక్రీస్తు వస్తున్నారు, స్వస్థత కావాలని కోరుకోరా బాబు అంటే వినలేదు. చుట్టుపక్కల వాళ్ళు షాపులు పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు గిట్టాలు అందరూ కూడాను. ఆడు ఇక్కడే కదా భిక్షం అదుకునేవాడు కదా ఈడు మోసుకుని వెళ్ళిపోయిన. ఈడెప్పుడు ఎలా గంతుతున్నాడు? ఈడెప్పుడు మారిపోయాడు? ఈడు బైబిల్కి వెళ్ళడం ఏంటి? ఈడు చర్చికి వెళ్ళడం ఏంటి? ఆశ్చర్యం, విస్మయం ఉంది. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? ఆశ్చర్యం అన్నమాట. ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నువ్వు పొందిన మేలును బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి. ఈ రోజు తింటున్నాం, దేవునికి స్తుతించి పరలోకం చెప్తున్నాం, ప్రభువా మేము అందరిలాగా కాకుండా మాకు ప్రత్యేకంగా దేవుడు మాకు ఇచ్చినట్టు కొంచెం అది ఏమో సార్. మాకు అక్కడ హాస్టల్లోనే అయితే రోజుకి ఒక పూరి ఇచ్చేవాళ్ళు, సాయంత్రం అది ఇచ్చేవాళ్ళు. తిన్నామా, లేచామా, బ్రష్ అయిపోయిన స్కూల్కి వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం లేచి బ్రష్ చేసి భోజనకు వచ్చేవాళ్ళం. ఎవడు అడిగినోడు లేడు, స్నానం చేశారు అడిగినోడు లేడు. మీరు ఇసుకించేస్తున్నారు సార్. అక్క అయితే ఫోన్లు చేసేసి అడిగేస్తుంది, ఇది కుట్టారా, అది చదివారా కదా. మేమైతే వంట వండుకోవాలి, కర్రలు తెచ్చుకోవాలి, ఉల్లిపాయలు కొయ్యాలి, ఏం కోస్తాం సార్, ఏటి వంట ఏంటి, ఈ బాధ ఏంటి. అలా ప్లేట్ పట్టుకుని వెళ్ళాము, అడిగినా కడగకపోయినా ప్లేట్లను భోజనం వేస్తారు, తిన్నాము తినకపోయినా అడిగినోడు లేడు. దాని తర్వాత మేమందరం ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళం. మన స్థితి ఇప్పుడు ఏమైంది? మారిపోయింది. దేవుడికి స్తోత్రం. మనం ఉండిన స్థితిలో మనం మారడానికి మనం తీక్షణంగా దేవుని వైపు చూడగలిగినప్పుడు, ప్రభు నాకు కొదువై ఉన్నది, నేను పడిపోయాను. ఈరోజే కాదు, రేపొద్దునైనా సరే, మన పెళ్ళి అయిపోయిన సరే, పిల్లలు ఉన్నా సరే, సేమ్ ప్రాసెస్. కొత్త విషయాలు ఏం లేవు ఇందులో బైబిల్లో. దేని గురించో నువ్వు ఎత్తుకోద్దు, హెల్ప్ వస్తుందని ఎత్తుకోద్దు. నా వైపు తీక్షణంగా చూడు, యేసుక్రీస్తు దగ్గర. నేను కుంటివాడిని అయినప్పటికీ, నేను నిన్ను నెగ్లెక్ట్ చేసినప్పటికీ, నీ గురించి ఆలోచించినప్పటికీ, నా ఉండే స్థితిలో నేను ఎంజాయ్ చేస్తున్న టైంలో, నేను నా పరిస్థితి నేను గుర్తెరగలేనప్పుడు నువ్వు నన్ను గుర్తు పెట్టుకుని నన్ను చేయలేవి నడిపేవు ప్రభువా అని నేను అడగకపోయినప్పటికీ కూడా, నా స్థితి నేను గుర్తించకపోయినప్పటికీ కూడా దేవుడిచ్చిన ఆధిక్యత అది. నువ్వు నన్ను ఏదో భిక్షాటనికి అడుక్కుని, లేదంటే నువ్వు భక్ష్యం అడుక్కుని నేను ఏదో వేస్తాను నువ్వు చూస్తున్నావు, కానీ నేను నీకు కొట్టేస్తున్నాను. ఏంటి ఇస్తున్నాను? చిన్నప్పటి నుంచి ఉన్న స్థితిని మార్చేస్తున్నాను. ఈడు అడగనే లేదు అసలు, కానీ అది హృదయంలో ఉన్నటువంటి కోరికను బట్టి దేవుడు గుర్తెరిగి పౌలు యోహానులు లేగు నాడు గెంతులేయడం మొదలు పెట్టాడు. ఇంతవరకు మన నోరు ఎవరు బాటే నొక్కుకుపోయినా, మన పరిస్థితులన్నీ కూడాను దూరం అయిపోయిన దేవునికి, ఏదో రోజు మన పరిస్థితులు కూడా అలాగైతే గనక రేపొద్దున్న దేవుడు మనల్ని చెయ్యి విడువాడు, పట్టుకుని లేపుతాడు. ఎందుకు రాత్రిలో, చలిలో, వర్షంలో పరిస్థితులు బాగున్నాయి, నిద్ర వస్తున్నా మీరు సమయం దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు గుర్తుంచుకుని రేపొద్దున మనం పడిపోయినప్పటికీ దేవుడు చేపట్టుకుని మిమ్మల్ని నిలుపుదుడు కాక. హల్లెలూయా. ఎవరిని మనలో వెనుకబడి పడిపోయే పరిస్థితి రేపు రాబోయే కాలంలో మన స్నేహితులను బట్టో, మన పరిస్థితిని బట్టో, మన పెళ్లి అయిపోయిన పరిస్థితిని బట్టో, ఆర్థిక పరిస్థితిని బట్టో, మన పెళ్లి చేసుకున్న బట్టో వస్తే గనక దేవుడు వదిలేయకుండా మనల్ని చేపట్టి లేపి మనకి సహాయకుడుగా ఉండాలని మనం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి.